నిదానంగా ఉంటే డార్లింగ్, నిదానంగా ఉంటే ఫలితం చాలా తీయగా ఉంటుంది. నాకు చాలా మూడుగా ఉంది, త్వరగా రా. ఈ రాధే, హలో, నేను చెప్పేది నీకు వినిపిస్తుందా లేదా? రాధే, వచ్చి ముందు కట్లు విప్పు. దీన్ని జాగ్రత్త పరచాలి, లేదంటే ఇది స్మెల్ వస్తుంది. సార్, కంట్రోల్ రూమ్ సార్. నాకు ఇమీడియట్ గా రిజల్ట్ కావాలి. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, అర్థమైందా? సరే సార్. అతను లా అండ్ ఆర్డర్ ని ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం సార్. ఓకే, మొత్తం సిటీని లాక్ చేయండి. ఓకే, వై నీడ్ రిజల్ట్. ఈ ఈవినింగ్ లోపులో ఎలాగైనా సరే నేరస్తుడిని మనం పట్టుకునే తీరాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఏయ్, పేపర్స్ చూపించు. సరే, నువ్వు వెళ్ళు. అర్థమైందా? సరే, సరే. ఓకే, ఏమైంది? ఇమీడియట్ గా ఈ రిపోర్ట్ ని కమిషనర్ ఆఫీస్ కి పంపించు. ఓకే సార్. ఇదిగో బయలుదేరు. ఆగు, ఆగు. ఆపరా బండిని. రేయ్, బయటికి రారా. అక్కడే దిగరా. జరుగుతుంది. సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎనీ ఇంప్రూవ్మెంట్? రేయ్, కింద సార్, దిగరా. అదేంటంటే మూటలో ఏముంది? అది రేయ్, ఆ మూటలో ఏముందని అడిగాను. మూటలో ఏముందని చెప్పరా. అడుగుతున్నాను, చెవులు దొబ్బాయా? ఎలాగైనా కనిపెడతాం, తప్పించుకోలేడు సార్. ఏ మూటలో ఏముందో చెప్పు. చెప్పరా, మూటలో ఏముంది? మేడం, ఈ మూటలో ఏముందని అంతకు ముందర ఇతని దగ్గర అడిగాను మేడం. అతను నాకు సమాధానం చెప్పలేదు. అతను నీ పని చూసుకొని చెప్పాడు మేడం. మూటలో ఏముందో చెప్పు. చెప్పరా. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారు? చిన్నప్పటి నుండే. నిన్నే కదా నేను ఆ రోజు చూశాను. అశోక్ నగర్లో ఉన్నావు కదా? అవును మేడం, అవును. నా గురించి మీకు తెలుసు కదా. వీళ్ళతో చెప్పండి మేడం, నన్ను వదిలేయమని, నేను వెళ్ళిపోతాను. వాట్ హ్యాపెన్ శివాంగి? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, మేము తనని చాలాసేపుగా అడుగుతున్నాం మూటలో ఏముందని, కానీ సమాధానం చెప్పట్లేదు. ఏమయ్యా, మోట్లో ఏముందో చెప్పు. అదేం లేదు సార్. మూటలో ఏముంది అని అడుగుతున్నాను. ఏం లేదు సార్. అర్జున్ సార్, మూటను కిందకు దింపి ఓకే, సార్. ఏముందో చెక్ చేయి. ఇదిగోరా. సరే మేడం, నేను చెప్పాను కదా ఏం లేదని. ఇవన్నీ మా ఇంట్లో ఉన్న పాత బట్టలు. వీటిని నేను విసిరేయబోతున్నాను. నేను ఈ ఆటో నేను తమ్ముడికి మళ్ళీ ముందే పిలుస్తాను. చెప్పాను మేడం, కానీ ఎందుకని ఇతను అబద్ధాలు ఆడుతున్నాడో నాకు తెలీదు. కానీ మేడం, ప్రజల్ని అనుమానించడం మీకు అలవాటే కదా. ఏయ్, ఎక్కువగా మాట్లాడుకో. ముందు బయలుదేరు.
బయలుదేరరా. సరే సార్, సరే బయలుదేరుతాను. కంట్రోల్ రూమ్. సారీ సార్, నేను మీతో ఒక విషయం చెప్పనా? నా టైం వేస్ట్ అయింది పర్వాలేదు, కానీ ఆటో బాబు టైం చూసారా? వెయిటింగ్ ఛార్జ్ కూడా నేనే కదా ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడుకో. అర్జున్ వాడిని పట్టుకో, స్టేషన్ కి తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళు. సారీ సార్, సారీ మేడం, సారీ. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, బయలుదేరు. పోనీరా, పోనీ. సార్ అతన్ని చూస్తే లూజ్గా ఉన్నాడని అనిపిస్తుంది సార్. వాడేమీ లూజ్ కాదు, నాటకం ఆడుతున్నాడు మన దగ్గర. సార్ మీరు చెప్పింది కరెక్టే. రిచా ఏ ఏరియాలో కనిపించలేదో ఆ ఏరియాలో తన యాక్టివిటీ చూశాను. అర్జున్ ఎస్ మేడం. తన మీద ఒక కన్నేసి ఉంచు. సరే మేడం. తన ప్రతి మూమెంట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే మేడం. చూసావరా మావా, సూపర్ ఫిగర్. కానీ తన మీద చెయ్యి వెయ్యనీయదురా. కానీ ఎన్ని రోజులు కానీ ఇలాగే దిక్కులు చూస్తూ కూర్చుంటాం రా. ఇంకెవరన్నా వచ్చి కరెక్ట్ చేసే లోపు ఆ పిల్లను మనమే లేపుకెళ్ళిపోదాం రండి. మంచిదికైంది, ఈరోజు శవానికి బదులుగా గొడ్డల్ని తీసుకొచ్చాను. లేకపోతే పోలీసులు నన్ను ఉతికారేసేవారు. బాబు, ఆటో సరే. ఇందా ఉంచుకో. ఇలా చూడు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. రేపు కూడా ఇదే టైంకి వచ్చాయి, మొత్తం పడేద్దాం. ఏమంటావు? వస్తావు కదూ? సరే అయితే వెళ్ళు.
బావా అటు చూసావా? పదండ్రా, బడితీరా. తొందరగా ఎక్కరా. ఓకే. ఏయ్, రావే. రమ్మంటున్నా కదా. రావే. మధ్యలో కూర్చోవే. లోపలికి. ఏయ్, ఎందుకు ఈ అరుస్తాడు? లోపలికి తీసుకో. ఏయ్, ఊరు ముందే మాట విన్నాను. లోపలికి ఎక్కవే. లోపలికిరా. ఏయ్, లోపలికి తీయండి. పోవే. పదండ్రా, త్వరగా ఎక్కండి. లోపలికి పోవే. చెప్పండి. ఏయ్, తొందరగా కూర్చోరా. తీరా బండి తీరా. ఎక్కరా. తీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? వదలండి. ఇంకా చెప్పేది వదలరా. ఊరు మూయవే. నోరు మూసుకోవే. కారు ఆపండి. దయచేసి నన్ను వదిలేయండి. వదలండి. అరవకే. ఎందుకు రమకు, తీసుకెళ్తున్నారు నన్ను? పోగొట్టున్నాగా. వదలండి. నేను చెప్తున్నాను కదా, సైలెంట్గా ఉండు. మూయ్. ఏయ్, అరవకే. వదలండిరా. అరవకు. నన్ను ఇది విను, అరవకు. నీకు ఏయ్, చెప్తుంది. తొందరగా దిగ. మూయ్. దిగమంటున్నా కదా. వదలండి. నన్ను వదలండి. ఏయ్, ఊరు మూసుకో. వదలరా. నన్ను వదలు. చెప్పినట్టు విను. ఏయ్, నన్ను వదలరా. వదలు. వదలరా. అవునవును, నువ్వు టెన్షన్ అవ్వకు. నేనుండగా టెన్షన్ ఎందుకు దండగా? అబ్బా, నా మాట విను. నువ్వు టెన్షన్ అవ్వకు, ఫ్రీగా ఉండు. నేను కాల్ చేస్తాను, సరేనా? ఏయ్, కింద తోసారా దాన్ని. తొందరగా. త్వరగా త్వరగా రండ్రా. త్వరగా పడితీరా. త్వరగా. ఎవరు నువ్వు? హే, ఇలా చూడు. కళ్ళు తెరు. ఎవరండి మీరు? కళ్ళు తెరవండి. ఏమైంది? ఎవరండి మీరు? అరే, మీకేమైందండి? వాళ్ళంతా ఎవరు? మిమ్మల్ని ఏం చేశారు? భగవంతుడా, ఎవరండి మీరు? నిజం చెప్పండి. ఏమండి? అరే, కళ్ళు తెరవండి. ఏమండి? కళ్ళు తెరవండి. లేవండి. ఏమండి? ఏమండి? మిమ్మల్ని కళ్ళు తెరవండి. మీకేమైందండి? ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి.
ఏయ్, రేయ్ ఏం సార్, చేసావు తన్నే? సార్ నేనేం చేయలేదు సార్ తను తనని ఏం చేసావు చెప్పు. సార్, చెప్పరా, సార్, నోరు అమ్మ. తెరిచి చెప్పు. సార్ ఈ అమ్మాయి అన్కాన్షియస్ గా ఉంది. ఎవరా అమ్మాయి? సార్, ఆమెను ఏం చేసావో చెప్పరా. మేడం నాకే తెలియదు అమ్మ. నువ్వు తననేం చేసావో చెప్పు. మేడం నిజం చెప్పరా? చెప్పమంటుంటే చెప్పరా, సార్, కొట్టొద్దు. చెప్పరా. అర్జున్, ఒక పని చెయ్యి. సార్. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి Yes, sir. ఈ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ చేర్చమని చెప్పు. ఓకే, ఓకే, ఏయ్, సార్. చెప్పరా. ఏ నోరు విప్పరా. ఏం చేస్తున్నావు? అమ్మాయిని ఏం చేసావు? చెప్పు, నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసావు? చెప్పరా. మేడం మేడం నేను ఎన్నిసార్లు చెప్పాను, నేనేమి చేయలేదు మేడం. నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నా, అప్పుడు టైర్డ్గా ఉన్నాను, అందుకే అక్కడే ఆగిపోయాను. అప్పుడు అక్కడికి ఉన్నట్టుండి ఆ కారు ఎలా వచ్చిందో నాకు తెలీదు. అప్పుడు ఆ కారు ఆగిపోయి ఆ కారు నుండి ఆ అమ్మాయిని బయటికి తోసేశారు సార్. అప్పుడు నేను ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాను, హెల్ప్ చేయడానికి వెళ్ళాను, ఇంకేమీ చేయలేదు. నేను చెప్పేది నిజం సార్, నాకే తెలీదు. నేను బండి వదిలేండి సార్ నెంబర్ ఎంత? ప్లీజ్. లేదు మేడం సార్, నాకు గుర్తులేదు. అప్పుడు నాకు కనిపించలేదు మేడం. అబద్ధం చెప్తున్నావా? నాకే అబద్ధం చెప్తున్నావా? మేడం నేను చెప్పేది నిజం మేడం. సార్ ఆ అమ్మాయి కాన్షియస్ అయింది సార్. ఆవిడ తన ఫోటో చూసి ఏమీ చేయలేదని చెప్పింది సార్. అది వేరే ఎవరో అని ఆవిడ్ని ఎప్పుడూ టార్చర్ చేస్తూనే ఉంటారు సార్. దాంతో పాటు ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు సార్. ఇంతకు ముందర ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కార్ నుంచి బయటికి గెంటేశారు సార్. ఇతను ఆ అమ్మాయిలందరికీ సాయం చేశాడు సార్. చూసారా సార్, చూసారా మేడం, ఇందాకటి నుంచి నేనేం చేయలేదని మీతో ఎన్నిసార్లు చెప్పాను, కానీ మీరు పట్టించుకోలేదు. మీరు అమ్మాయికుణ్ణి ఇప్పటి వరకు చిత్రహింసలు పెట్టారు. ఏయ్, శివాంగి, క్షమించండి మేడం, క్షమించండి సార్. వాణ్ణి వెళ్ళనివ్వు.